వెళ్ళావా రామారావు? వెళ్ళడం పడేయటం కూడా అయిపోయింది డైరెక్టర్ గారు. రేపు వచ్చేస్తారు. గుడ్. కదేంటి డైరెక్టర్ గారు? జరిగిందే అర్థమైంది. మీరు వచ్చేస్తారు కదా? వస్తా రామారావు, నువ్వంతా రెడీ చేసి పెట్టు. ఓకే డైరెక్టర్ గారు. మా భయ్యాని జైల్లో పెట్టిస్తారా? రేపు ఉంటుంది మీకు. అప్పటిదప్పుడు తాండ్రా అప్పడమే. రేపు మీరే అని తెలియాలి. హోటల్కొచ్చి అలా చేసిన వాళ్ళెవరో కనిపెట్టామండి. ఎవరక్షరా? వాళ్ళు సీరియల్స్ లో యాక్ట్ చేసి జూనియర్ ఆర్టిస్టులు. అవునా? వాళ్ళని పట్టి వాళ్ళ చేతి నిజం చెప్పించడానికి రామారావు చేత ఈరోజు షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశానండి. దీని వెనకాల ఎవరెవరున్నారని అనుకుంటున్నామో వాళ్ళ నోటితోనే కక్కిస్తాను. మన హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశానండి. ఒకడొచ్చి ఆధార్ పేపర్స్ తీసుకెళ్ళినట్టు కనిపించింది. వాడి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు, కానీ వాడి బాడీ లాంగ్వేజ్ భూపతిలాగే అనిపించాడండి. వాడే అయ్యుంటుంది అక్షరా. ఈరోజు వస్తాయి కదండి, అప్పుడు పేర్లు చెప్తాను. ఈరోజు సాయంత్రం లోపు మిమ్మల్ని నిరపరాధిగా విడుదల చేయిస్తాను. అదే లోకమంతా తెలిసేలా చేస్తాను. పోయిన మన పేరు తీసుకొస్తాను. నువ్వు చేయగలవు అక్షరా, నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని ఇలా చూడ్డం బాధగా ఉందండి. నేనేం ఫీల్ అవ్వట్లేదు మేడం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మీరు గెలుస్తారన్న నమ్మకం నాకుంది. నీకు మంచి భవిష్యత్ ఇచ్చే బాధ్యత నాది రజని. ఓకే మేడం. వస్తానండి. ఈ ఒక్క పూటే మీరిక్కడ ఉండేది. అంతా రెడీయేగా? రెడీ సార్. బాగా రావాలి. టైం 8 అవుతుంది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? భయ్యా 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 కెమెరాలో చిప్ లేదు భయ్యా. రే, న్యాచురల్గా రావాలంటే అలాగే ఉండాలిరా. అది కాదన్నా, అసలు కెమెరాలో చిప్పే లేదుగా. రే, మనం తీసేది న్యాచురల్గా రా. అంటే సహజంగా అని. నాకేం అర్థం కావట్లేదు భయ్యా. చిప్పు లేకుండా రికార్డ్ ఎలా అవుద్ది భయ్యా? మెల్లిగా అన్నీ అర్థమవుతాయిలే గాని పద. ఇప్పటికీ వీళ్ళెవరూ రాలేదంటే నువ్వొకడివి. టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రే గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆహా, ఇది ఆర్టిస్ట్కి మెయిన్గా కావాల్సింది. గుడ్ మార్నింగ్ చెప్పడమా సార్? కాదు కాదు, 8 అన్నానా? 8కే వచ్చారు. ఈ టైం పంక్చువాలిటీ ఆర్టిస్ట్ కనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. మీలో ₹1,00,00,000 తీసుకునే ఆర్టిస్ట్ కళ కనబడుతుంది. క్యారెక్టర్ ఏంటి చెప్తే మీరు రెడీ అయ్యేస్తాం సార్. అబేబే, రెడీ అయిపోయి వచ్చారు కదా, ఇది సరిపోతుందా? ఆహా, మనం తీసేది సహజత్వం ఉట్టిపడే షార్ట్ ఫిల్మ్ కదా, మరి ఇలా సహజంగానే ఉండాలి. కరెక్టే డైరెక్టర్ గారు, కరెక్టే. నమస్తే కెమెరామెన్ గారు. నమస్తే నమస్తే. మమ్మల్ని బాగా చూపించాలి. ఏముందని చూపించాలి? చూపించేసినట్టు మీరు రిలాక్స్డ్గా ఉండండి. లేదు డైరెక్టర్ గారు, మేము రిలాక్స్ అవ్వం. మేము బాగా కసి మీద ఉన్నాం. చూసేదెవరు? చిరంజీవి గారు. సీన్ చెప్పండి, ప్రాక్టీస్ చేసుకొని వస్తాం. హీరోయిన్ గారిని కూడా రానివ్వండి, అందరికీ ఒకేసారి చెప్తాను. సార్, హీరోయిన్ గారు వస్తున్నారు. అదిగో వచ్చేస్తున్నారంట. డైరెక్టర్ గారు, ఈవిడ ఏ సినిమాలో హీరోయిన్? ఎక్కడ చూడలేదే. గట్టిగా అనకయ్యా, ప్రొడ్యూసర్ గారి కూతురు. చిరంజీవి గారి కళ్ళల్లో పడి కుదిరితే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నారంట. ఓహో, మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. అలాగే డైరెక్టర్ గారు. హాయ్ రామారావు. హాయ్ మేడం. నమస్తే మీ కో ఆర్టిస్టులు మేడం. ఓ హాయ్.
నాకు సహజంగా బాగా రావాలి. ఏమంటారు డైరెక్టర్ గారు? వస్తుంది మేడం. రెడీ కదా? సీన్ చెప్పండి డైరెక్టర్ గారు, చేసేద్దాం. ఓకే ఓకే మేడం, మారు వేషంలో వచ్చిన ఒక ఆఫీసర్ అన్నమాట. మీరు చేసిన ఒక పని వల్ల ఒక మంచి అతను జైలుకి వెళ్ళాడనమాట. మేడం మిమ్మల్ని నిజం చెప్పమని అడుగుతుంటారు, మీరు చెప్పము అంటుంటారు. అదే సీను. డైరెక్టర్ గారు, మీరు ముందు లైన్ చెప్పారు. మేము ఏ పని చేస్తే ఆయన జైలుకి వెళ్ళాడు, మేడం ఏ ఆఫీసరు, మేము ఏం నిజం చెప్పకూడదు, అదేం మీరు చెప్పలేదు. అదే సహజత్వం అంటే. మనం సీన్ చేసే ప్రాసెస్ లో అవన్నీ న్యాచురల్ గా వచ్చేయాలి. డైలాగులు రాసి బట్టి పట్టి చెప్తే అసలు ఆ సహజత్వం ఉట్టి పడదు. అందుకే ఈ షార్ట్ ఫిలిం పేరే సహజత్వం. ఓకే. అందులో మనం లీనమైపోతేనే లోపల నుంచి ఉన్నదంతా వచ్చేస్తుంది. అప్పుడు న్యాచురల్ గా కనబడుతుంది. ఏమంటారు కెమెరామెన్ గారు? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదే. నాకు తెలియకుండా ఇంకో కెమెరా ఏమైనా పెట్టారా? తమ్ముడు రెడీరా? కెమెరా రోల్. భయ్యా నువ్వు బటన్ నొక్కు చాలు, దానంతట అదే వస్తుంది. రే మేడం గారికి ప్రాపర్టీ ఇవ్వండి రా. అందరు రెడీ కదా? రెడీ సార్, రెడీ. మానిటర్ చూద్దామా, టేక్ వెళ్దామా? టేకే రామారావు. మీకెవరికైనా మానిటర్ కావాలా? వద్దు మేడం, టేకే. అది వెరీ గుడ్, శబాష్. తమ్ముడు కెమెరా రోల్. ఇందులో చిప్పే లేదుగా భయ్యా, రికార్డ్ ఎలా అవుతుంది? బటన్ నొక్కరా, అదే అయిపోద్ది. కెమెరా రోల్. రెడీ. యాక్షన్. నిజం చెప్పండి. మేము చెప్పం. చెప్పకపోతే ఈ కర్ర విరిగిపోద్ది. లేదు, మా ఎముకలు విరిగిపోయినా మేము చెప్పం. అవునా? మరి ఎన్ని విరుగుతాయో చూద్దాం. చెప్పండి. పైన 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 పైన. అది 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 అంతే. కట్ కట్ కట్. అసలు పడిపోతారేంటండి? డైరెక్టర్ గారు, అది నిజం కరండి బాబు, అందుకే ఆపమంటున్నాం, మీరు ఆపట్లేదు. అబ్బా, మనం తీసేదేంటి? సహజత్వం కదా. కర్ర డమ్మీది పెడితే బాగుంటుందా? చూస్తే చిరంజీవి గారు ఏమనుకుంటారు? ఇదే వీళ్ళు తట్టుకోలేకపోతే వీళ్ళు నాతో సినిమా ఏం చేస్తారని అంటారు. ఛ! అవునా? ఇంకొక నిమిషం ఉంటే ఆ షార్ట్ అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ 1 మోర్ చేయాలి. ఛ! సారేమో సాయంత్రం చూపించాలని చెప్పారు, మీరు చూడపోతే ఇలా పడిపోయారు. ఎలా? లేచాం డైరెక్టర్ గారు. ఎలాగో మనం 1 మోర్కి వెళ్తున్నాం కదా రామారావు, సీన్ ని ఇంకొంచెం డెవలప్ చేద్దాం. షూర్ మేడం. ఏమండి మేడం, ఈసారి నిజం చెప్పండి అంటారు. ఆ హోటల్లో నిజంగా అలా జరిగిందా అని అడుగుతారు. మేము చెప్పము అని మీరు చెప్పాలి. ఇదేంటి, ఈ కంటెంట్ బుజ్జమ్మ హోటల్లో చేసినట్టుంది. ఏమండి, మీకు ఓకే కదా? ఇది నిజంగానే షార్ట్ ఫిల్మేనండి. మీకెలా అనిపిస్తుంది? అబ్బే, మాకేమనిపించట్లే. ఓకే, మరి ఇంకో టేక్ కి వెళ్దామా? రెడీ రెడీ రెడీ. కెమెరామెన్ ఇటు ఇటు. భయ్యా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు, కెమెరాలో రికార్డ్ అవ్వదు భయ్యా, నాకేం అర్థం కావట్లేదు. చూడు తమ్ముడు, అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెయ్యి, కంగారు పడుకు, ఓకేనా? నువ్వు టెన్షన్ పడుకు, ఓకేనా? ఫ్రేమ్ పెట్టు. యాక్షన్. నిజం చెప్పండి, ఆ హోటల్లో నిజంగా అలాంటి పనులు జరిగాయా? మేము చెప్పం. చెప్పే వరకు కొడుతూనే ఉంటాను. కట్ 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 కట్. ఊరికే కింద పడిపోతారండి. అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కాళ్ళ మీద కూడా పడుతున్నాయి కదా డైరెక్టర్ గారు, ఎలా నిలబడగలం? ఒరిజినల్ కర్ర సార్. మరి ఇప్పుడు ఇంకో టేక్ చేయాలి కదా. అమ్మా, చచ్చూరుకుంటాం సార్. మీ వల్ల అవుతుందండి. అసలు వీళ్ళు మీరు బాగా చేస్తున్నారు. అబ్బా చూడండి, ప్రొడ్యూసర్ గారు అమ్మాయి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు ఊహించుకోండి. అందుకే కదండి న్యాచురల్ గా రావాలని మేడం గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నాం. లాభం ఏముంది, ఊరికే పడిపోతున్నారు కదా. ఈసారి కరెక్ట్ గా చేయాలి. మరి డైరెక్టర్ గారు, మనం మళ్ళీ ఎలాగో చేస్తున్నాం కదా, ఇంకొంచెం డెవలప్ చేద్దాం. షూర్ మేడం.
లేవండి బాగా వినండి మేడం, ఈసారి నిజం చెప్పండి. ఆ హోటల్లో నిజంగా అలా జరిగిందా? ఆ హోటల్కి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతారు. పోలీసులతో మిమ్మల్ని అలా ఎవరు చెప్పమన్నారని కూడా అడుగుతుంది. ఈసారి మీరు చెప్తే చెప్పొచ్చు, లేదంటే మేము చెప్పమనొచ్చు. అసలు నిజంగానే షార్ట్ ఫిల్మేనండి ఇది. మీకెలా అనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు మేడం. అయితే మరి టేక్ యాక్షన్. నిజం చెప్పండి. నిజంగా అలాంటి పనులు జరిగాయా? ఆ హోటల్ కి మిమ్మల్ని ఎవరు పంపించారు? పోలీసులతో మిమ్మల్ని ఎవరు అలా చెప్పమన్నారు? చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి. వన్ మోర్ టేక్ డైరెక్టర్ గారు. అమ్మో వద్దండి, కొట్టదండి, చచ్చిపోతాం మేము. ఇది షార్ట్ ఫిలిం కాదు, మా చావు ఫిలింలా ఉంది. ఎవరు మేడం మీరు? కలెక్టర్ అక్షర. ఇప్పుడు భయం వేస్తుందా? మీ మీద నా పవర్ని చూపించొచ్చు, కానీ ఆ ఆలోచన మీది కాదని నేను గ్రహించాను. జస్ట్ ఇలా శాంపులే చూపించాను. ఇప్పటికీ మీరు నిజం చెప్పకపోతే ఇంకా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏం వేస్తాంలే అని ఆలోచించను. అది మీరు తట్టుకోలేరు. లేదు మేడం, మేము నిజం చెప్పేస్తాం మేడం. రామారావు. ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ వెనుకుండి నడిపించారు? భూపతి, శృతి మేడం. ఇంకెవరున్నారు? మాకు వాళ్ళే తెలుసు మేడం. ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఆశపడి చేశాం మేడం. ఆశపడి ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసేస్తారా? డబ్బిస్తే మీరేమైనా చేస్తారన్నమాట. లేదు మేడం, ఇంకెప్పుడు చేయం మేడం. మేము నిజం చెప్పేసాం కదా మేడం, మమ్మల్ని వదిలేండి మేడం. చేసిన దానికి శిక్ష అనుభవిస్తేనే కదా ఇంకొకరు చేయడానికి భయం వస్తుంది. మా పరువు పోతుంది మేడం. మరి మీ వల్ల పరువు పోయిన వాళ్ళ విషయం ఏంటి? మీరే మనుషులా? మీ దాకా అది వస్తేనే తెలుస్తుందా ఆ బాధ ఏంటనేది? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మేడం Shut up, shut up, shut up. శిక్ష అనుభవించాల్సిందే. కారెక్కండి, పదండి. భయ్యా ఇప్పుడు అర్థమైంది భయ్యా. చెప్పానా చివర్లో వచ్చి నువ్వే చెప్తావని? పేమెంట్ నీ సెల్కి వచ్చేస్తుంది. ప్యాకప్. రామారావు. వస్తున్నాను డైరెక్టర్ గారు. నాకు ఇప్పుడు అర్థమైంది. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటో చెప్పరా. సార్, మీ గురించి మా వాళ్ళు నిజం చెప్పేశారు సార్. ఏమంటున్నావురా? ఎందుకు చెప్పారు? ఎవరికి చెప్పారా? అది ఇందాక షార్ట్ ఫిలిం అంటే ఆ ఆర్టిస్టులను తీసుకొచ్చాను సార్, కానీ కలెక్టర్ గారు వచ్చి వాళ్ళని చితక్కొట్టారు సార్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అయినా అక్షర్ అక్కడికి ఎలా వచ్చింది? ఆవిడ అక్కడ యాక్టర్లా యాక్ట్ చేస్తున్నారు సార్, మేం గుర్తుపట్టలేదు. అబ్బా, అంటే పసిగట్టి ప్లాన్ చేసే రప్పించిందనమాట. అయినా నువ్వు ఎగేసుకొని వాళ్ళనే తీసుకెళ్లాలా? మాకు ఇవన్నీ ఏం తెలుసు సార్, డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వచ్చాం. ఇక్కడేమో ఇలా జరిగింది. అయితే మొత్తం చెప్పేశారా? మరి కొడితే చెప్పరా సార్? పైగా కలెక్టర్ గారు భయం ఉంటుంది కదా సార్, మీ పేరు శృతి గారి పేరు చెప్పేశారు సార్. ఇలా షాకింగ్ న్యూస్ చెప్తావేంట్రా? ఇప్పుడు మేమేం చేయాలరా? నాకేం తెలుసు సార్, ఉంటాను సార్. అమ్మా శృతమా, శృతమా! ఏమైంది భూపతి గారు అలా అరుస్తున్నారు? కుంప మునిగిందమ్మా. మనం అరవింద్ హోటల్ కి వాడిన జూనియర్ ఆర్టిస్టులు మనమే చేశామని అక్షరకు చెప్పేశారంట. వాట్? నేను జానీ గారు చెప్తే ఇలాగే షాక్ అయ్యాను. ఇక మన గురించి వేట మొదలవుతుంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు? సరే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. నేను ఆఫ్ చేస్తా. నేను చేశాను. ప్లేస్ చెప్పమ్మా.
మనకి శ్రావణి వెళ్ళే గతి. అక్కడైతేనే మనం సేఫ్గా ఉంటాం. లేకపోతే మనల్ని ఎప్పుడైనా అక్షర అరెస్ట్ చేయొచ్చు. వెళ్దామండి. అవునవును, మనకు అంతకు మించిన చోటు లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అక్కడికే వెళ్దాం పద. రామారావు, చెప్పండి డైరెక్టర్ గారు. నువ్వు వీళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నేను ఆ గుంట నక్కల్ని తీసుకుని వస్తాను. అలాగే డైరెక్టర్ గారు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇద్దరు ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఉప్పందుంటుందా? ఎక్కడికి వెళ్ళుంటారు? ఈసారి కొట్టిన దెబ్బ మామూలుగా లేదు డాడ్. బుజ్జమ్మ గారి ఫ్యామిలీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. శ్రావణమ్మా, తెలిసిపోయిందమ్మా. ఏం తెలిసిపోయింది? అక్షరకి ఆ తతంగం అంతా మేమే చేయించామని తెలిసిపోయింది శ్రావణి. ఇప్పుడే సంబరపడిపోతున్నావమ్మా. అప్పుడే అయిపోయిందా? ఉండు డాడ్, ఎలా తెలిసింది? తెలివైంది తెలుసుకోలేదా అమ్మా? ఏదో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పెట్టించి వాళ్లనే రప్పించి పట్టేసింది. నిజం కూడా కక్కించేసిందట. జానీగాడు ఫోన్ చేసి చెప్పాడు. షిట్. మేమింకా మీ దగ్గరే తలదాచుకోవాలి. ఓకే ఓకే, మీరేం భయపడకండి. కాకపోతే పురందరి ఉంది. దాని కంట పడకుండా జాగ్రత్తగా రండి. పదండి పదండి. రండి రండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావద్దు. అన్నీ మీకు నేనే తెచ్చిస్తా. అదును చూసి మిమ్మల్ని స్టేట్ దాటిస్తా. సరేనా? కాస్త పనిచేసి పెట్టు శ్రావణమ్మా. మేడం, ఇవ్వు. ఎక్కడికి? లోపల గ్లాసులున్నాయి. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది? నువ్వు అసలు ఈ రూమ్కే వెళ్ళకు, నేను తీసుకొస్తా. నువ్వు వెళ్ళు. అక్షర, వదినా, భూపతి శృతి చేయించారని నాకు సాక్ష్యం దొరికింది. అవునా అక్షర? అవును దినా, కానీ భూపతి శృతి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. లాస్ట్ సిగ్నల్స్ భూపతి ఇంట్లో నుంచి వచ్చాయని తెలిసింది, కానీ ఇంట్లో మాత్రం ఎవరూ లేరంట. అక్కడికి ఎవరైనా వచ్చారో దినా? ఇప్పుడు రూమ్ దగ్గర శ్రావణి ఉంది అక్షర. నన్ను అసలు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆ రూమ్లోకే వెళ్ళొద్దంటుంది. తనతో మాట్లాడుతున్నంతసేపు చాలా కంగారుగా కనిపించింది. భూపతి శృతిని నేను అక్కడ చూడలేదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ గదిలోనే ఉన్నారేమోనని అనుమానం వస్తోంది. అయితే అదే నిజమై ఉంటుంది వదినా. నేనది పోలీసులతో పాటే వచ్చి పట్టుకుంటాను. నేనొచ్చే వరకు మీకు ఆ అనుమానం వచ్చినట్టు కూడా చూపించకండి. అక్కడి నుండి వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే అక్షర, త్వరగా వచ్చేయి. తోడు దొంగ ఉన్నాడు కదా, అతని చేతుల మీదుగానే చేయిస్తాను. ఏం చెయ్యలేక చచ్చినట్టు చేస్తాడు. ఇదేంది? నాకు అక్షర ఫోన్ చేస్తుందేందబ్బా? నమస్తే మేడం. నమస్తే హరి గారు, మీతో నాకు ఒక పని పడింది. చెప్పండి మేడం. ఒక ముఠాని అరెస్ట్ చేయాలి. దానికి మాత్రం మీరే సమర్థులు. ఎక్కడ మేడం? మీరు కాస్త గాంధీనగర్ సైడ్ వస్తారా? మీరు చెప్పాక రాకుండా ఉంటానా మేడం? దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తా మేడం. రండి, వెయిట్ చేస్తుంటాను. సరే మేడం. ఇన్నాళ్ళకు నా సమర్థత తెలుసుండాది. ఆ ముఠాన్ని బట్టి నా విలువేందో తెలుసుకోమని చెప్తా. సీను, గాంధీనగర్ పోని.
ఏంటండి మనకి కర్మ? చేసేది అద్భుతంగా చేస్తాం, చివరికి ఇలా చతికిలు పడతాం. వీళ్ళు ఫోన్స్ ఆఫ్ చేశారో లేదో. మీ ఫోన్స్ ఆన్లో లేవు కదా, అక్షర ట్రేస్ చేసేస్తుంది. లేదు శ్రావణి, ఆ డౌట్ వచ్చే మేం భూపతి గారి ఇంటి దగ్గర ఆఫ్ చేసేసాం. ఓ స్మార్ట్గా థింక్ చేశారు. ఇంక మిమ్మల్ని పట్టుకోలేదులే.